అందరికీ ప్రభునామములో వందనాలండి. ఈ దినం ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ఎదుటకు తీసుకొని వస్తున్నాను. క్రైస్తవ పిల్లలు పరీక్షలు రాశారు. మరి ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. ఆ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ ఫలితాలపై చాలామంది క్రైస్తవ బిడ్డలు ఆందోళన చెందుతున్నారు. మీరు పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఇలా వాళ్ళు ఆందోళన చెందుతున్నప్పుడు ఆ విషయాన్ని వారిని ఓదార్చటం కొరకు, ధైర్యపరచటం కొరకు ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కొంతమంది పాస్ అవ్వచ్చు, కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు కూడా. కానీ నువ్వు రాసే పరీక్ష నీ జీవితాన్ని ఏమి మార్చలేదు. జీవితంలో చాలా పరీక్షలు ఉంటాయి, ఇదే ముఖ్యం కాదు. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ప్రతి దశలో మానవునికి పరీక్ష ఉంటానే ఉంది. కానీ పిల్లల యొక్క భవిష్యత్తును మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులకు కూడా నేను ఒక మాట చెబుతాను. మన దేశంలో లక్షల మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్ వస్తే కొంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. కనుక చాలామంది కొన్నిసార్లు నా దగ్గరికి వస్తారు, తాతయ్య 10th క్లాస్ రాస్తున్నాం అనగానే నేను వారి కొరకు ప్రార్థన చేసి ఒక పెన్ వాళ్ళ చేతికి ఇస్తాను. వాళ్ళు అనుకుంటారు, మా పాస్టర్ తాతయ్య పెన్ ఇచ్చాడు కనుక ఇక నేను పాస్ అయిపోతాననే ఉత్సాహంలో వాళ్ళు ఉంటారు. నేను ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెబుతాను, ఒరే బాబు, ఇది మంత్రదండం కాదు. ఈ పెన్ ఇచ్చినంత మాత్రం నువ్వు పాస్ అవ్వాలని లేదు. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. నువ్వు బాగా చదివితేనే పాస్ అవుతావు. బాగా కష్టపడి చదివితేనే నువ్వు పాస్ అవుతావు. కాబట్టి ఒకరోజు ఒక కుర్రాడు వచ్చాడు. ఎగ్జామ్ రాస్తున్నాను తాతయ్య అన్నాడు. ప్రార్థన చేశాను. వాడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన వాడు వాళ్ళ అమ్మా నాన్నతో అంటాడు, తాతయ్య నా కొరకు గట్టిగా ప్రార్థన చేయలా. ఆయన గట్టిగా ప్రార్థన చేస్తే నేను పాస్ అయ్యేవాడినే. ఈరోజు కూడా వాడు అలాగే అంటాడు. కానీ నేను ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యమైన విషయమే. కానీ నువ్వు చదవాలా. కష్టపడి చదివినప్పుడే నీ జీవితంలో ఒక విలువైనటువంటి స్థానాన్ని నువ్వు పొందగలుగుతావు. సరే, నేను ఒక 3-4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పిల్లలు పాస్ అయ్యారనుకోండి, వారి విషయంలో తల్లిదండ్రులుగా, బిడ్డలుగా చేయవలసిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన పట్ల చేసిన ప్రతి మేలుకి మనం కృతజ్ఞత చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో పౌలన్న, దైవజనుడైన పౌలు గారు దెసలోనిక సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాశారు, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అన్నాడు. ప్రతి విషయము అంటే నీవు విజయం సాధించినా సాధించకపోయినా కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించి ఆయన కొరకు ఎదురు చూడాలి. ఇంకొక మాట కూడా రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములు అన్నారు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఆయనకి తెలియజేయండి. ప్రభువా, మేము పరీక్షలు రాసాం, నీ చిత్తం, నీకు ఇష్టమైతే మమ్మల్ని పాస్ చేయండి అని అడగండి. దేవుని మీద ఆనుకోండి. దేవుడు అద్భుతంగా మీ జీవితంలో కార్యాలు చేస్తారు. ఒకటి, ఏ విషయంలోనైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు అది నష్టమో కష్టమో దేవుని దగ్గరకు వచ్చి ఆయన కృతజ్ఞత చెల్లించిన తర్వాత దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవది, ఒకవేళ అపజయమే వచ్చిందా, ఫెయిల్ అయ్యావా, భయపడబాకు. బైబిల్ గ్రంథంలో నిన్ను ఆదరించడానికి బోలెడు మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇక్కడ 4 మాటలు కనపడుతున్నాయి. నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉందా ఈ మాట? నేను బలాన్ని ఇస్తా, నీకు సహాయం చేస్తా, నేను నిన్ను ఆదుకుంటా. ఒకవేళ బిడ్డలారా ఫెయిల్ అయ్యారనుకోండి, మీ జీవితమే నాశనం అయిపోయిందని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నీ నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠం ఇది అని గుర్తుపెట్టుకో. బిడ్డలు, తల్లిదండ్రులు మంచిగా చదివించాలని లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు బిడ్డలు నిర్లక్ష్యంగా ఉంటే చెల్లించుకోవలసిన మూల్యం అదే. ఫెయిల్ అయినా నువ్వేం బాధపడబాక, దేవుడు ఉన్నాడు. మూడవది, మన ప్రణాళిక కంటే దేవుని ప్రణాళిక గొప్పది. మన ఆలోచన కంటే దేవుని ఆలోచన గొప్పది. మన కార్యాల కంటే దేవుని కార్యాలు గొప్పవి. ఒకసారి నేను ఎరిగిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన చాలా బిజీగా ఉంటారు, చాలామంది పిల్లలు. ఒకరోజు రాత్రి ఆయన మీటింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి 1 గంట 2 గంటల సమయంలో ఆ ఇంటి దగ్గరికి రాగానే ఇంట్లో లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి. కంగారు అయిపోయాడు, ఏం జరిగింది మా ఇంట్లో? అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఫోన్ చేసి ఏమైనా చెప్పడానికి కూడా. కంగారు అయిపోయి గబగబా లోపలికి వచ్చి తలుపు కొడితే తన భార్య తలుపు తీసింది. లోపలికి వచ్చి, ఏంటి, ఏమైంది, ఏంటి అంతా నిశ్శబ్దంగా ఉన్నారేంటి, ఇంకా లైట్లు వెలుగుతున్నాయి ఏంటి? ఆయన చాలా కంగారు. భార్య ఆయన చేయి పట్టుకుని, రండి, కంగారు పడబాకండి, నేను చెప్తా రండి అని ఆ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి, ఏం లేదులేండి, మీరు కంగారు పడాల్సినంత అవసరం లేదు, చిన్నది 10th ఫెయిల్ అయింది అందట. వచ్చి నా గుండె పగిలిపోయింది కదా, దాన్ని పిలువు అన్నాడట. ఆ పాప భయంతో దగ్గరకు వచ్చింది. దైవజనుడు కదా, ఆ బిడ్డను దగ్గరికి లాక్కున్నాడు, గుండెలకు అద్దుకున్నాడు. ఏమ్మా, ఫెయిల్ అయితేనే ఎంత భయపడుతున్నావా? ఓ పని చేద్దాం, దేవుడు ఉన్నాడు కదా, రేపు మన ఇంట్లో కృతజ్ఞతా కూటమమ్మా, రేపు మన ఇంట్లో కృతజ్ఞతా కూడిక, నువ్వే వెళ్ళి మన సంఘస్థులకు అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పి రావాలా అన్నాడు. యవనస్తురాలైన బిడ్డకి అది ఎంత కష్టం అండి. తండ్రి చెబితే కాదనడానికి వీల్లేదు. బిడ్డ బయలుదేరింది. ఆంటీ, ఈరోజే మా ఇంట్లో కృతజ్ఞత కూడిక, డాడీ చెప్పిరమ్మన్నారు. ఎందుకమ్మా, ఏంటి అంటున్నారు.
నేను 10th క్లాస్ తప్పానుగా. ఈ మాట ఎంత కష్టంగా ఉంటుంది. సంఘం అంతటికి ఈ మాట చెప్పేసింది ఆ అమ్మాయి. నేను 10th క్లాస్ తప్పానని మా డాడీ కృతజ్ఞత కూడిక పెట్టాడు అని వాళ్ళందరితో చెప్పి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు గడిచినాయి. ఆ రాత్రి కృతజ్ఞత కూడిక అయ్యగారే వాక్యం చెప్పారు. కృతజ్ఞత అంటే ఏంటో చెప్పాడు ఆయన. సరే, 2-3 రోజుల్లో విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఎవరైతే 5 మార్కుల లోపు ఫెయిల్ అయ్యారో వాళ్ళకి నేను 5 మార్క్స్ గ్రేస్గా ఇస్తున్నాను అన్నాడు. నేను 5 మార్కులు గ్రేస్ మార్క్స్గా ఇస్తున్నాను అన్నాడు. ఆ 5 మార్కులు వచ్చి ఈ పాప కలవగానే ఏమో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మీరు చెప్పండి, కృతజ్ఞత చెల్లిస్తే మేలు జరిగిందా కీడు జరిగిందా అంటే మనం ఏం చేస్తామంటే, కృతజ్ఞత చెల్లించాలంటే చాలామంది అబ్బాయి పుట్టినరోజు, అమ్మాయి పెళ్లి రోజు, ఇల్లు కొనుక్కున్న రోజు, పేరు పెట్టుకున్న రోజు, ఈ రోజులన్నీ కలుపుకొని ఒకరోజు అన్నిటికి కలిపి కృతజ్ఞత చెల్లిస్తుంటాం. ఎంత తెలివితేటలండి. నీ జీవితంలో దేవుడు మేలు చేయకపోవడానికి కారణం ఏంటంటే కృతజ్ఞుడవుగా ఉన్నావు. కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లించటం అనేది దేవునికి ఇష్టం అండి. ఆయన కృతజ్ఞత చెల్లిస్తుంటే ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎంత గొప్ప దేవుడో, నీ పట్ల ఎంత దయగలుగుని ఉన్నాడో మీరు ఆలోచించండి. ఆఖరిగా ఒక మాట చెప్తా, మీరు దేవుని మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంచండి. నేను పరీక్ష రాశాను, నేను తప్పకుండా పాస్ అవుతాను. నాకు తెలుసు మా పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారని నాకు తెలుసు. ఎందుకంటే ఒక దైవ సేవకునిగా నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేశాను. తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేయాలి. దైవ సేవకులైతే మీ పిల్లల కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దేవుని మీద నమ్మకం ఉంచండి. ఒక మాట చెప్తా, దావీదు గారు కీర్తన రాస్తూ 37వ కీర్తన 5వ వచనంలో అన్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్స్తాడు. నీ కార్యం నెరవేర్చాలంటే నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకోవాలా. నువ్వు అటు ఇటు తొణికిసులాడే మార్గం ఉందే, అది ఆయనకు అప్పగించుకోవాలా. నువ్వు తిరిగే వంకర మార్గాలు ఉన్నాయే, వాటిని విడిచిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలా. ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఆయన మార్గం అన్నాడు గనక ఆయన మార్గంలోకి నీవైనా నేనైనా వస్తే, రెండవది ఆయన నమ్ముకోవాలి పరిపూర్ణంగా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు, నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. మన జీవితంలో ఈ మార్గాలు శాశ్వతమైనవి కావండి. నువ్వు ఎన్నుకున్న మార్గం శాశ్వతమైంది కాదు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇలాగా అని దేవుణ్ణి వదిలిపెట్టి నీ సొంత ఆలోచనలతో చేయకండి. దేవుని మీద పరిపూర్ణంగా నిన్ను అప్పగించుకో, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తర్వాత మనం మోసుకునే భారాలు చాలా భారంగా ఉంటాయి. కొన్నిసార్లు ఎవరికన్నా చెప్పుకోవాలి నా బాధ అనిపిస్తుంది. చెప్పుకుంటే విన్నవారు ఎగతాళి చేస్తారు. కానీ ఈ భారం నేను మొయ్యాల్సిందే. నువ్వు మోస్తున్న భారం నువ్వు మొయ్యాల్సిందే. కానీ
ఆ భారం చాలా బరువైంది. ప్రభు అన్నారు మత్తయి 11:28లో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. నీకు విశ్రాంతి కావాలంటే నీ బరువు తీసి ఆయన మీద పెట్టాలి. నేను ఎరుగుదును, నేను చాలా చిన్నవాడిని, 12 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాయన మా తాతయ్య గారు పొలంలో ఉన్నాడు, కళ్ళం దగ్గర కొద్దిగా గింజలు మిగిలినాయి, ఒడ్లు. అవి ఒక పెద్ద గోతం, ఒక చిన్న గోతం కట్టాడు. నేను అనుకుంటున్నాను, తాతయ్య ఈ చిన్న గోతం నాకు ఎత్తుతాడు, దీన్ని నేను మోసుకొని తాతయ్యతో ఇంటికి వెళ్తాను అనుకుంటున్నాను. ఆయన ఒకరి చేత ఆ మూట ఎత్తించుకున్నాడు. నేనన్నాను, తాతయ్య నేను అయ్యా అనేవాడిని, నాన్న అయ్యా అంటుంటే నేను కూడా అయ్యా అనేవాడిని. అయ్యా అది నాకు ఎత్తవే ఆ మూట అంటే, అరే పిచ్చోడ నువ్వు మొయ్యలేవురా, మోస్తానే అని మారా వేశాను. ఆ మూట ఒక 10 కిలోల పైన, 15 కిలోల పైన ఉంటుంది. నెత్తి మీద పెట్టారు. నేను అనుకుంటున్నాను, మా తాతయ్య మొయ్యాల్సిన బరువు నేను మోస్తున్నాను అనుకుంటున్నాను. కొంచెం దూరం వెళ్ళినాక అది భలే బరువు అయిపోయింది నాకు. అంటున్నాను, గుండెలు పగులుతున్నాయి, మొక్కుతున్నాను. తాతయ్య అయ్యి ఎట్లా చూసి అన్నాడు, అయ్యా బరువుగా ఉందంటే అన్నాడు. అని ఏడ్చా. ప్రక్కనే ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు, ఆయన పేరు పౌలేస్. ఒరే పౌలేస్ ఇటు రారా అన్నాడు ఆయన్ని. ఏందయ్యా అన్నాడు. ఆ బిడ్డ మొయ్యలేకపోతున్నాడు కానీ నా బిడ్డ అది తీసి నా నెత్తి మీద పెట్టరా అన్నాడు. అది తీసి ఆయన నెత్తి మీద పెట్టాడు ఆయన. నాకు ఎప్పటికీ అర్థం కాదు, నేను మొయ్యాల్సిన బరువు మా అయ్య ఎట్లా మోసాడు. నా బరువును మా అయ్యే మోస్తే లోకభారం అంతటిని పరలోకంలో ఉన్న అయ్యా, మన పరలోకపు తండ్రి ఎలా మోస్తున్నాడు. ఆయన అన్నాడు, నీ భారము నా మీద వేయి అంటే, నువ్వు మాత్రం ఏం మోస్తావులే ప్రభువా, ఒకరి భారమా, ఇద్దరు భారమా, ఇంతమంది భారం నువ్వు మాత్రం ఏం మోస్తావని మనము ఆయన్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. చూడండి, ఆయన అంటాడు, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం, 55వ అధ్యాయం 22వ వచనం అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. నీవు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే నీ చేత గాని నా చేత గాని నువ్వు చేయలేని నేను చేయలేని పనిని ఆయన చేసి పెడతాడు. మన చేతగాని పనిని ఆయన చేసి పెట్టగల సమర్థుడు ఆయన. కనుకనే నీ భారం యెహోవా మీద మోపు అన్నాడు. 2, సామెతాకారుడు ఇలా రాశాడు సొలొమోను 16వ అధ్యాయం 3వ వచనంలో అన్నాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. నువ్వేదైనా పని చేయాలనుకుంటే దాని మీద నీ మనసు కాదు, దేవుడు ఆ పని భారం అంతటిని ఆయన మీద వేస్తే నీ ఉద్దేశము సఫలం చేసేవాడుగా ఉంటాడు. తండ్రి మీకు వందనాలు. యవనస్తులైన పిల్లల కొరకు ఈ యొక్క వాక్యం చెప్పబడిందని మీకు తెలుసు. ఆ బిడ్డలు చూసి ఆదరించబడి తల్లిదండ్రులు సన్మానిస్తూ మిమ్మల్ని గణపరిచే భాగ్యం మా బిడ్డలందరికీ అనుగ్రహించమని ఎంతమంది చూస్తున్నారో వారందరికీ మీరు విజయాన్ని ఇవ్వండి. మా పిల్లలు పరీక్షలు రాసిన వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వారు మంచిగా ఉత్తీర్ణులై మా దేవుడు నన్ను పాస్ చేశాడని మీ కృతజ్ఞత చెల్లించడం కొరకు సహాయపడండి అని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.